మనం ఆయిల్ పామ్ రైతుల సంబంధించి ఖమ్మంలో దాదాపు ఒక 10 వీడియోలు చేసినాం. 10 డే అంతా అక్కడే ఉండి అన్ని రైతుల పొలాలు తిరిగి దాదాపు ఒక 10 రైతుల పొలాలు తిరిగి చూస్తే అక్కడ రైతులు ఎందుకు నష్టపోయారంటే ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ లో ఉన్న కొంతమంది దొంగలు, మంత్రికి సంబంధించిన కొంతమంది అనుచరులంతా కలిసి ఫేక్ సీడ్ ని తీసుకొచ్చి, నకిలీ విత్తనాలు తీసుకొచ్చి ఆ నర్సరీలో అవి పెంచి నకిలీ చెట్లన్నింటిని తెచ్చి ఆ రైతులకు కట్టబెట్టడంతో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఆయిల్ పామ్ మొక్క గింజ తెచ్చి మొక్కగా తయారై క్రాప్ రావాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఆ రైతుకి ఆ మొక్క నకిలీ విత్తనం అని తెలియడానికి 4 ఏళ్లు పడుతుంది. 4 ఏళ్ల తర్వాత నకిలీ విత్తనం అని తెలిస్తే ఆ రైతు గుండె ఎంత ఘోరంగా తల్లడిల్లుతుంది. ఆ పొలంలో ఇంత ఏపుగా పెరిగిన మొక్క ఒక్క క్రాప్ కూడా రాకపోతే, ఒక ఫ్రూట్ కూడా వండకపోతే ఆ రైతు ఎటుపోవాలా? జరిగింది అదే. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు ఆయిల్ పాము తుమ్మల అంటే ఆయిల్ పాము. మరి ఈయన ఏమంటాడు, గతంలో నేను అపోజిషన్ లో ఉన్నా కదా అంటే మొత్తం ఈయనే కర్తాకర్మ. అపోజిషన్ లో ఉన్న ఆయిల్ పామ్ వ్యవస్థని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న తుమ్మల నాగేశ్వరరావు. మనం ఇవన్నీ మాట్లాడితే అక్కడ మొత్తం కదలిక వచ్చిన తర్వాత ఈయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ దాంట్లో పైసలు ఇచ్చి వార్తలు వేయించుకున్నాడు.